నమస్తే, వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పాక్తో సింధు జలాల ఒప్పందం నిలిపివేత. ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు. ఉగ్రవాదం పట్ల భారత్ జీరో టాలరెన్స్. పహల్గాం దాడికి ప్రతీకారం తప్పదన్న రక్షణ మంత్రి. అభివృద్ధికి ఓర్వలేక ఉగ్రదాడులు. ప్రజలంతా ఏకతాటి పైకి రావాలని సీఎం పిలుపు. గ్రామీణాభివృద్ధి నిధులు సద్వినియోగం కావాలి. అభివృద్ధి ఫలాలు గ్రామాలకు చేరాలన్న పవన్ కళ్యాణ్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం తీవ్రవాదం పట్ల, ప్రత్యేకించి పాకిస్తాన్ పట్ల పలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఎస్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో జరిగిన సమావేశంలో భద్రతా పరిస్థితిని సమీక్షించింది. ఈ నిర్ణయాలను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా మిశ్రీ మాట్లాడుతూ 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసినట్టు తెలిపారు. అటారీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను తక్షణమే మూసివేస్తున్నట్టు ప్రకటించారు. SAARC వీసా మినహాయింపు పథకం కింద పాకిస్తాన్ పౌరులు భారత్ కు అనుమతించబడరు. గతంలో పాక్ పౌరులకు జారీ చేసిన వీసాలు కూడా రద్దు చేయబడతాయి. ప్రస్తుతం భారత్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులంతా 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలి. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ లోని రక్షణ, సైనిక, నేవీ, వైమానిక సలహాదారులు 1 వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలి. ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ సలహాదారులను భారత్ కు తిరిగి రావాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. మే 1 నాటికి హైకమిషన్ల సంఖ్యను ప్రస్తుత 55 నుండి 30కి తగ్గిస్తామని విదేశాంగ కార్యదర్శి మిశ్రీ ఈ సందర్భంగా తెలియజేశారు. The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. 2. The integrated check post Atari will be closed with immediate effect. Those who have crossed over with valid endorsements may return through that route before 1 May 2025. 3. Pakistani nationals will not be permitted to travel to India under the SAARC visa exemption scheme visas. Any SVAS visas issued in the past to Pakistani nationals are deemed cancelled. Any Pakistani national currently in India under SVAS visa has 48 hours to leave India. 4. The defense, military, naval and air advisors in the Pakistani High Commission in New Delhi are declared persona non grata. They have a week to leave India. India will be withdrawing its own defense, navy and air advisors from the Indian High Commission in Islamabad. These posts in the respective High Commissions are deemed annulled. 5 support staff of the service advisors will also be withdrawn from both High Commissions. 5. The overall strength of the High Commissions will be brought down to 30 from the present 55 through further reductions to be effected by 1st May 2025. The CCS reviewed the overall security situation and directed all forces to maintain high vigil. పహల్గాం దాడికి తీవ్ర స్థాయిలో ప్రతిచర్యలు ఉంటాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో భారత వైమానిక దళ మార్షల్ అర్జన్ సింగ్ స్మారక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ ఉగ్రవాదం పట్ల భారతదేశం జీరో టాలరెన్స్ విధానాన్ని పునర్ఘాటించారు. పురాతన నాగరికత కలిగిన సువిశాల భారతదేశం ఉగ్రవాద కార్యకలాపాలకు భయపడదని స్పష్టం చేశారు. పహల్గాం దాడికి కారణమైన వారికి తగిన సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం ఏ ప్రయత్నమూ విడిచిపెట్టదన్నారు. భవిష్యత్తులో ఈ తరహా దాడులను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. दिवंगत आत्माओं की शांति के लिए मैं परमात्मा से प्रार्थना करता हूं। यहां मैं भारत के दृढ़ संकल्प को दोहराना चाहूंगा कि टेररिज्म के खिलाफ
हमारी जीरो टॉलरेंस की पॉलिसी है। भारत का एक एक नागरिक इस कायरतापूर्ण हरकत के खिलाफ एकजुट है। मैं इस मंच से देशवासियों को आश्वस्त करता हूं, घटना के मद्देनजर भारत सरकार वो हर कदम उठाएगी जो जरूरी और उपयुक्त होगा। और हम सिर्फ उन लोगों तक नहीं पहुंचेंगे जिन्होंने इस घटना को अंजाम दिया है, हम उन तक भी पहुंचेंगे जिन्होंने पर्दे के पीछे बैठकर हिंदुस्तान की सरजमी पर ऐसी नापाक हरकतों की साजिशें रची हैं। भारत एक इतनी पुरानी सभ्यता और इतना बड़ा देश है जिसको ऐसे किसी भी आतंकी गतिविधियों से किसी भी सूरत में डराया नहीं जा सकता। ऐसी हरकतों का जिम्मेदार और इसके जिम्मेदार लोगों को आने वाले कुछ ही समय में जोरदार तरीके से नजर आएगा। मैं देशवासियों को आश्वस्त करना चाहता हूं। జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడితో దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, దేశ సమగ్రత భద్రత విషయంలో ఏకతాటి పైకి రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అభివృద్ధిలో దూసుకెళ్తున్న భారతదేశాన్ని చూసి ఓర్వలేక ఇలాంటి దాడులు చేస్తున్నారని అన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖవాసి జేఎస్ చంద్రమౌళి భౌతికాయాన్ని సీఎం విశాఖ వెళ్లి సందర్శించి నివాళులు అర్పించారు. చంద్రమౌళి మృతదేహంపై జాతీయ జెండా కప్పారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని, విహారయాత్రకు వెళ్లిన వారిపై విచక్షణ రహితంగా దాడులు జరిపారని సీఎం అన్నారు. మన రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఎస్బీఐ ఉద్యోగి చంద్రమౌళి, ఐటీ ఉద్యోగి మధుసూదన్ టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధికి కీలకమని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. జాతీయ పంచాయతీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామాల్లో స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలుగా ఏర్పడాలన్న మహాత్మా గాంధీ వ్యాఖ్యలకు తన ఆలోచనలకు దగ్గరగా ఉంటాయని అన్నారు. కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ప్రత్యేకించి తాను గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, గ్రామాలకు ఆర్థిక పరిపుష్టి కలిగించడానికి కంకణ బద్దుడనై ఉంటానని అన్నారు. గ్రామాల అభివృద్ధికి మక్కువ కలిగిన తనకు ఈ శాఖ లభించిందని అన్నారు. గ్రామీణాభివృద్ధికి కేటాయించిన నిధులు పూర్తిగా సద్వినియోగం కావాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. తన శాఖలో ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి అధికారులు సహకరించడంతో గ్రామాల్లో త్వరితగతిన రోడ్ల నిర్మాణం, ఫామ్ ఫండ్స్, నీటి తొట్టెలు మొదలైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పవన్ వివరించారు. జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంలో నేను పంచాయతీ శాఖ బాధ్యత తీసుకున్నప్పుడు నేను ఇది చాలా ఇష్టంగా ఎంచుకున్నాను. ఇది అందరూ రకరకాలుగా ఊహించుకున్నారేమో కానీ నేను మటుకు గ్రామాలు భారతదేశానికి, మన దేశానికి పట్టుకొమ్మలు. అలాగే ఇందాక ఇక్కడ చూస్తూ ఉంటే గాంధీజీ గారిది స్లోగన్, మన ఆయన ఇచ్చిన లైన్స్ ఉన్నాయి. ఇండిపెండెన్స్ మస్ట్ బిగిన్ ఎట్ ద బాటమ్, ప్లస్ ఎవ్రీ విలేజ్ విల్ బి ఎ రిపబ్లిక్, పంచాయత్ హ్యావింగ్ ఫుల్ పవర్స్. అంటే గ్రామాలే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలకు ఏర్పడాలి. అత్యంత స్మాల్ యూనిట్. అది నాకు చాలా అవగాహన ఉంది. నేను పట్టణాల్లో చిన్న చిన్న టౌన్స్లో పెరిగానేమో కానీ నా గుండెల్లో ఎప్పుడు పల్లె ఉంటుంది, పల్లె అభివృద్ధి. ఎందుకంటే నేను చిన్నప్పుడు పల్లెల్లో ఉండాలనే కోరిక నా జీవితంలో ఎప్పుడు కుదరలేదు, ఇప్పుడు కూడా కుదరకపోవచ్చు. కానీ పల్లె అభివృద్ధి చాలా చాలా కీలకం. పంచాయతీకి ఏ నిధులైతే ఇవ్వబడ్డాయో అవి సంపూర్ణంగా ఖర్చు కాబడాలి. ఏ ఉద్దేశంకి అయితే ఇవ్వబడిందో డబ్బు, ఆ డబ్బు సంపూర్ణంగా దానికే నిర్దేశించిన డబ్బు దానికే ఖర్చు పెట్టగలగాలి. ఎలాంటి అవకతవకలు లేకుండా దయచేసి చూడండి అని చెప్పి ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఆయన చాలా మనస్ఫూర్తిగా, శశిభూషణ్ గారు చాలా మనస్ఫూర్తిగా తీసుకొని మేము మన ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నంటే ఉన్నందుకు ముందుగా శశికుమార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ కేరళ నుంచి మన ఆంధ్ర సేవ చేయాలని చెప్పి వచ్చిన కృష్ణతేజ గారికి, మిగతా ఉన్నతాధికారులందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపు. మీరే లేకపోతే ఈరోజు ఇంత విజయవంతంగా, ఇంత వడివడిగా రోడ్లు వేయటం నిర్మాణం దగ్గర కావచ్చు, ఫామ్ పాండ్స్ కావచ్చు, నీటి తొట్టులు కావచ్చు,
గ్రామాల రహదారులు కావచ్చు, ఈ వేదిక పైన ఉన్న కీలకమైన వ్యక్తులు ఎవరు కనుక లేకపోయినుంటే, అలాగే అదే స్థాయిలో కింద గ్రామ స్థాయిలో కూడా వ్యక్తులు బలమైన సమూహం లేకపోయినుంటే ఈ రోజు ఇంత వేగవంతంగా రోడ్లు వేసేవాళ్ళం కాదు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం సమీపిస్తుండటంతో ఈ ఉదయం ఆలయంలో చందనం అరగతీత కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఉదయం 6:30 చందనం చెక్కల అరగతీత మొదలు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులను ఉదయం 7:30 నుండి అనుమతించారు. శ్రీ స్వామివారు సంవత్సరంలో 364 రోజుల పాటు సుగంధ భరిత చందనం పోతలోనే ఉంటూ ఒకే ఒక్క రోజు వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే నిజ రూపంతో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ప్రత్యేక దినాన్ని చందనోత్సవంగా నిర్వహిస్తారు. ఆ రోజున స్వామివారిపై ఉన్న చందనం లేపనాన్ని తొలగించి ఆ రోజు తెల్లవారుజాము నుండి రాత్రి వరకు శ్రీ స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కల్పిస్తారు. అదే రోజు రాత్రి సహస్ర ఘటాభిషేకం జరిపించి శ్రీ స్వామివారికి చందన సమర్పణ చేస్తారు. కాగా రెండో విడత చందన సమర్పణ వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున, మూడవ విడత జ్యేష్ఠ పౌర్ణమి రోజున, నాలుగో విడత ఆషాఢ పౌర్ణమి రోజున జరుగుతాయి. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో చైత్ర బహుళ ఏకాదశి గురువారం శతభిషం నక్షత్రం ఏప్రిల్ 24వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాతం జరుగుతుంది. ఇవాళ స్వామివారి సన్నిధానంలో చైత్రబహుళ ఏకాదశిని పురస్కరించుకొని చందనం సాన ముహూర్తం అని ముహూర్తం జరుగుతుంది. అంటే ఇవాటి నుంచి స్వామి చందనోత్సవానికి అవసరమైనటువంటి చందనాన్ని పరిగ్రహిస్తామన్నమాట. దాన్ని ముహూర్తం. ఆ కారణంగా సుప్రభాత సేవ కానీ ఆరాధన సేవలు కానీ ఉండవు. ఆర్జిత సేవలన్నీ కూడా రద్దు చేయబడతాయి. భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. 4:30 గంటలకు సుప్రభాతం అయిన తర్వాత 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధనం. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూప సేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవత్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతమాల గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల ప్రాంతంలో స్వామివారి సన్నిధానంలో చందనం అరగతీయడానికి ఉపయోగించేటువంటి చందన దారు ఖండాన్ని స్వామివారి సన్నిధానంలో ఉంచి దానికి అర్చనం చేసి వేడా ప్రదక్షిణ పూర్వకంగా చందనం స్నానం దగ్గరికి వస్తాం. అక్కడ విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం జరిపించుకొని మళ్ళీ వేడా ప్రదక్షిణ పూర్వకంగా స్నానం దగ్గరికి వచ్చి చందనం అరగతీయడం ప్రారంభిస్తాం. ప్రధాన అర్చకుల వారు అరగతీస్తారు, ముహూర్తం చేస్తారు. తర్వాత స్థానాచార్యుల వారు ఆ ముహూర్తం అయిన తర్వాత ఆ గ్రహించిన చందనాన్ని మళ్ళీ వేడా ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారి సన్నిధానంలో ఉంచి అక్కడ ఆరాధన జరిపించి మంగళ నీరాజనం జరిపించి తర్వాత అప్పుడు ఈ చందనం, ఈ అవసరమైన చందనం సుమారు 125 కేజీల చందనాన్ని గ్రహించడానికి సిద్ధపడినటువంటి శ్రీకార్యపురులందరికీ వాళ్ళకి దీక్షా వస్త్రాలు ఇచ్చి వారికి చేత చందనం తీయడం ఆరంభింపడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సందర్భంగా ఈరోజు సుమారుగా 6:30 గంటల ప్రాంతంలో ముహూర్తం ఉంటుంది. 7 గంటల నుంచి దర్శనాలు ఆరంభమవుతాయి. దీన్ని భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. 7 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. దానితో సమాంతరంగా ఈ చందనం తీయడం జరుగుతుంది. 7 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 11:30 గంటల నుంచి 12:15 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. ఏకాదశి గురువార ప్రయుక్తమైనటువంటి ఆస్థాన సేవాకాలం ఈ సమయంలో జరుగుతుంది. 12:15 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రనామార్చన జరుగుతుంది. ఆస్తికులైనటువంటి భక్తులు దాన్ని తగిన రుసుము చెల్లించి సంప్రదాయ విస్తృతానంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధన. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ విస్తృతానంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది.
9 గంటలకు ఏకాంత సేవ కవాట ముద్రణతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల శాంతి ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేశారు. అమాయక పర్యాటకులపై ఉగ్రమూకల పాశవిక దాడి దుర్మార్గమని ప్రజలు నినాదించారు. పహల్గాం దాడిని నిరసిస్తూ శ్రీకాకుళం నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సూర్యామహల్ జంక్షన్ నుండి డే అండ్ నైట్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జనసేన తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఉగ్రవాదుల దాడిని జనసేన పార్టీ, మా ప్రెసిడెంట్ గారు, మా మిగిలినటువంటి జనసేన నాయకులు అందరి తరఫున ముక్తకంఠంతో మేము ఖండిస్తున్నాం. సో మా ప్రెసిడెంట్ గారి సూచనల మేరకి మేము ఈరోజు కొవ్వొత్తులతో చనిపోయిన వారికి మా సంతాపం ప్రకటిస్తూ ఈ ర్యాలీ నిర్వహించాం. ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారు ఈ విషయంలో చాలా మనోవేదనకు గురయ్యారు. సో చనిపోయింది ఒక ఇన్నోసెంట్ సివిలియన్స్, వాళ్ళ మీద ఇలా దారుణమైనటువంటి ఈ యొక్క హత్యాకాండని మేము ముక్త కంఠంతో జనసేన తరఫున, జనసేన నాయకుల తరఫున మేము ఖండిస్తున్నాం. we request central government and we request government of India to take strong action. ఈ యొక్క ఉగ్రమూకల్ని సరైనటువంటి గుణపాఠం చెప్పి మరొకసారి ఇలాంటి ఉగ్రమూకల దాడి నుంచి మనకెప్పటికీ, మన భారతీయులు ఎవరికి కూడా ఎటువంటి ఆపద రాకూడదు, ఎటువంటి కష్టం రాకూడదు. నిజంగా చనిపోయిన వాళ్ళ యొక్క అనుభవాలు వింటున్నా, లేకపోతే ఆ విజువల్స్ చూస్తున్నా మనసు కలిచివేస్తుంది. ఆ స్థానంలో మనవాడునో, లేకపోతే నేను, లేకపోతే నావాడు, లేకపోతే మనవాడు ఎవరున్నా ఎంత మనవేదన గురవుతామో మనందరం అర్థం చేసుకోవాలి. అది ఎవరికో జరిగింది కాదు, మన ఇంటిలో మన మీద జరిగిన దాడిగానే దీన్ని చూసుకొని మనందరం ప్రతిస్పందించాలని చెప్పి మా ప్రెసిడెంట్ గారు మాకు చెప్పడం వల్ల, ప్లస్ ఆయన యొక్క ఆలోచనలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఎవరైతే దాడి చేశారో వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మేము అభ్యర్థిస్తున్నాం. మంగళగిరిలో జనసేన నేత మంత్రి నాదెండ్ల మనోహర్ సారథ్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక కశ్మీర్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుందని, ఇటువంటి తరుణంలో ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. ఎన్ని మతాలున్నా, కులాలున్నా మనందరం కూడా దేశ సమగ్రత కోసం ప్రతి పౌరుడికి ఒక భరోసా నింపే విధంగా కలిసిమెలిసి ముందుకెళ్లే సాంప్రదాయం, సంస్కృతి మన పెద్దలందరూ ఎప్పటి నుంచో నేర్పించుకుంటూ వచ్చారు. ఉగ్రవాదుల దాడిలో నిన్న కాశ్మీర్లో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరిని కలిదివేసి దుర్మార్గమైన చర్య. పర్యాటకుల్ని అన్యాయంగా టార్గెట్ చేసి మతం పేరుతోటి ఉగ్రవాదులు ఆ విధంగా దాడికి పాల్పడడం నిజంగా తలదించుకునే పరిస్థితి. భారతదేశంలో ఎప్పుడు కూడా ఒక జాతీయత, కలిసి ఉందామనే ఒక మనసు, అందరం కలిసి ముందుకెళ్తేనే మన దేశానికి ఒక నమ్మకం కల్పించే విధంగా మనం అద్భుతంగా ఎకానమీగా ముందుకెళ్ళాలి. ఇతర దేశాలతో పోటీ పడాలి. మన బిడ్డలకి గొప్ప అవకాశాలు కల్పించాలి. ఇదే ప్రతి తల్లి కోరుకునేది. దానికి విరుద్ధంగా నిన్న ఏ విధంగా అటువంటి దుశ్చర్యలో ఉగ్రవాదులు పాల్గొన్నారో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఈ సంఘటన జరిగిన తర్వాత దేశభక్తితోటి, ముక్త కంఠంతో మనందరం కూడా మనపైన జరిగిన దాడిగా మనం భావించుకోవాలి.
ఆ కుటుంబాలకి మనం సానుభూతి తెలపడమే కాకుండా భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి హేయమైన చర్యను పాల్గొనకుండా మనం ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల కార్యక్రమం జనసేన పార్టీ నుంచి చేపట్టబోతున్నాం. ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ, సంఘీభావం తెలుపుతూ ఆ కుటుంబాలకి ఒక నమ్మకం, భరోసా, మీ అందరం మీతో ఉన్నాం, ఇటువంటి బాధాకరమైన సంఘటనలో మా వంతు మేము నిలబడతాం అనేది తెలియపరచడానికి కోసం చేస్తున్న ఈ కార్యక్రమం. ఈ ర్యాలీతో పాటు రేపటి రోజున దీక్షలు నిర్వహిస్తాం. ఎల్లుండి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొని మానవాహారంలో ఒక స్ట్రాంగ్ మెసేజ్ భారతదేశానికి, మన ప్రజలకి అందరం కలిసి ఉండాలి. ఇటువంటి చర్యలు ఇంకొకసారి జరగకూడదు. మనం ఆలోచించాల్సింది మన బిడ్డల కోసం, భావితరాల కోసం, మన దేశ భవిష్యత్తు కోసం. అంతేగాని ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాశ్మీర్లో చేసిన చర్యలు, కొన్ని కార్యక్రమాలు, అది అంతిమంగా దేశానికి ఉపయోగపడుతుంది, జమ్మూ కాశ్మీర్కి ఉపయోగపడుతుందని చేసిన కార్యక్రమాల్లో కూడా చిచ్చులు పెట్టే ప్రయత్నం ఉగ్రవాదులు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రమూకల దాడిని ప్రపంచమంతా ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో అలజడి సృష్టించడానికి శత్రుదేశం కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాశ్మీర్ పహల్గామ్ ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో అమాయకమైనటువంటి ప్రజలు, యాత్రికులు చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, పాపం కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకొని హనీమూన్కి అని చెప్పి కాశ్మీర్ని ఎంచుకొని అక్కడికి వెళ్ళిన వాళ్ళని ప్రత్యేకించి ఐడి కార్డుని చూసి మీరు ఏ మతం అని అడిగితే హిందువులని అంటే, హిందువులు అని చెప్పిన వెంటనే భర్తలని కాల్చి చంపిన దృశ్యం నిజంగా చాలా శోచనీయం. ఒకవైపు భారతదేశంలో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. అన్ని మతాల వారు కూడా ఇక్కడ సోదరులుగా, సోదరీమణులుగా జీవిస్తున్నటువంటి భారతదేశంలో ఒక అలజడిని క్రియేట్ చేయాలని చెప్పి, ఒక అలజడిని సృష్టించాలని చెప్పి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ముందుకు అడుగులు వేస్తున్న ఈ సందర్భంలో అది తట్టుకోలేనటువంటి మన శత్రు దేశాలకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు భారతదేశంపై పంజా విసరడం మనం చూసాం. ఇంచుమించు 27 మందిని పొట్టన పెట్టుకున్నారు. 20 మందిని ఇప్పుడు హాస్పిటల్లో అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి వైద్యం అందిస్తూ ఉన్నారు. పహల్గాంలో ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ విశాఖ బీచ్ రోడ్డులో బీజేపీ నిరసన తెలిపింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టింది. ఉగ్రవాదాన్ని సమూలంగా అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ నగర అధ్యక్షుడు పరశురాం రాజు, బీజేపీ సీనియర్ మహిళా నేత రత్నకుమారి, యువ నాయకుడు సురేంద్ర మోహన్లు డిమాండ్ చేశారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ప్రతి భారతీయుడు ఏకతాటిపైకి రావాలని వారు పిలుపునిచ్చారు. ఉగ్రదాడిలో మృతి చెందిన విశాఖవాసి చంద్రమౌళి కుటుంబానికి వారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నిన్న పహల్గాంలో జరిగిన తీవ్రవాదుల దాడిని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. అమాయకమైన ప్రజలు ఆహ్లాదం కోసం ఎప్పుడైతే 370 ఆర్టికల్ వచ్చిందో భారతదేశ ప్రశాంతత కోసం అందరూ కూడా విహారయాత్రకు వెళ్తే దాన్ని తట్టుకోలేక ఉగ్రవాద సంస్థలు ఏదో రకంగా ఇక్కడ అరాచకాలు సృష్టిస్తే భయపడతారు భారతీయ ప్రజలు అని చెప్పి కావాలని అమాయకమైన ప్రజల్ని మట్టుబెట్టారు. ఇది చాలా అమానుషం. ఎందుకంటే అభం సోమం తెలియని మనుషుల్ని అలా పరిగెత్తించి కాల్చి చంపడం అనేది, అదే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ముందు కాల్చి చంపడం చాలా దారుణం. దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు వాళ్ళందరూ. 48 సంవత్సరాల నాడే భారతీయ జనతా పార్టీ కావులు కాస్తానే ఉంది. ఈ ఎప్పుడు కూడా పాకిస్తాన్ హిందుత్వం చూడలేకపోయింది. హిందుత్వం కోసమే భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ ఉగ్రవాదం అంతా ఇంత కాదు. 6:30కి మోడీ గారు కూర్చున్నారు. వాళ్ళ భరతం పడటానికి భారతీయ జనతా పార్టీ ఒక్కటే, ఎవరు చేయలేని పని చేస్తుంది మోడీ గారికి. ఆయన జీవితాంతో రుణపడాలి మనం. అదే కాదు, ఇక్కడున్న రాజమౌళి గారు మాకు బాగా తెలుసు. ఆయన చూడటానికి వెళ్తా ఉన్నారు, వెళ్ళిపోయారు చంద్రమౌళి గారు.
ఇక ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ ఆయన ఎవరెళ్ళా సహాయం చేసేవారు. కానీ అక్కడ ఉంది కావును అక్కడికి వెళ్ళి చనిపోయారు. ఆయన కూడా అమర్ రహేను. మాకు అందరినీ కూడా ఇప్పుడు సీఎం వస్తున్నారు, మేమంతా వెళతాము, ఆయన కార్యక్రమం అన్నింటికి పాల్గొంటాం. కానీ ఇది ఇంతటితో పోదు. పాకిస్తాన్ హద్దు మీరింది కాబట్టి అంతం చేసేదాకా ఎంతో నిద్రపోం. దీనికి మేమే ఇదే నిదర్శనం. పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదం విచ్చలవిడితనానికి పరాకాష్ట అని చెప్పి ఈరోజు పెహల్గాంలో జరిగినటువంటి సంఘటన భారతదేశ చరిత్రలో ఇటువంటి సంఘటన మొట్టమొదటి సంఘటన. అనేక రకాలైనటువంటి ఉగ్రవాద దాడులు ఈ దేశం మీద జరిగాయి. కానీ హిందూ సమాజం మీద హిందూ అనేటువంటి వారిని వెతికి మరీ చంపినటువంటి చర్య ఏదైతే ఉందో అది అత్యంత హేమమైనటువంటి చర్య. పాకిస్తాన్ మొదటి నుంచి ఇదే రకమైనటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే మన దేశంలో గడిచినటువంటి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ భారతదేశం విడిపోయినప్పటి నుంచి ఈ దేశంలో ఎవరైతే సూడో సెక్యులరిస్టులు అని చెప్పుకునేటువంటి నాయకులు, అది కమ్యూనిస్టులు కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ లేకపోతే ఏ ఇతర పక్షాలైనా సరే, వాళ్ళు ఈ రోజుకైనా కళ్ళు తెరవాలి. వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా టెర్రరిజానికి మతం ఉండదు, టెర్రరిజానికి మతం ఉండదు అనేటువంటిది. ఈరోజు మతం ఆధారంగానే ఈ యొక్క మారణకాండ జరిగింది. ఈ మతం ఏ మతం మీద జరిగింది? ఏదైతే విశ్వశాంతి కోరుకుంటుందో, ఏదైతే సర్వేజన సుఖినోభవంతు అంటే సర్వజనాలు సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మతాల్లో అతి ముఖ్యమైనటువంటిది సర్వేజన సుఖినోభవంతుని కోరుకునే హిందూ మతం మీద ఈరోజు అయితే జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదం, పాకిస్తాన్కి మడుగులు వచ్చేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కుహాను రాజకీయ నాయకులు. ఉగ్రవాదుల దాడి నుంచి దేశాన్ని రక్షించుకోవడంలో అందరూ ఏకతాటిపైకి రావాలని మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిని ఆయన ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతిగా విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గుడివాడ గురునాథరావు విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ దేశ సమగ్రతను దెబ్బతీసే ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట పడాలని ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కేంద్రానికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదుల దాడిలో దాదాపు 28 మంది ప్రాణాలు పోగొట్టుకొని చాలా మంది గాయాల పాలయ్యి ఈరోజు దేశం కోసం వారు ప్రాణాలు నర్పించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ప్రపంచం అంతా కూడా నిన్న పహల్గాంలో జరిగినటువంటి ఘటనని ఖండించినటువంటి సందర్భాలు చూసాం. అలాగే ఉగ్రవాదులు చేసినటువంటి ఈ దాడిని ప్రపంచ దేశాలు అన్ని కూడా ఖండించినటువంటి సందర్భాన్ని చూసాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఆ కుటుంబాలకి ఈ జరిగినటువంటి ఘటన ఖండిస్తూ వారికి అండగా నిలబడేటువంటి దానికి, వాళ్ళు ధైర్యాన్ని నింపేటువంటి దానికి కొవ్వొత్తుల ప్రదర్శన కూడా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా వారికి సంఘీభావం తెలియజేయాలనేటువంటి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం. పెద్ద ఎత్తున ఇది రాజకీయ పార్టీలకి, రాజకీయాలకి అతీతంగా దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల మంది జనాభా కలిసికట్టుగా పోరాటం చేయాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. అమాయకమైనటువంటి ప్రజలు కేవలం విహారయాత్ర కోసం వెళ్ళినటువంటి సందర్భంలో వారిని విచక్షణ రహితంగా సొంత కుటుంబ సభ్యులు ఎదురుగా భార్య ముందు భర్తని, పిల్లల ముందు తండ్రిని, కుటుంబ సభ్యుల ముందు ఆ కుటుంబ పెద్దని ఏ రకంగా పాయింట్ బ్లాంక్లో వాళ్ళని కాల్చి చంపినటువంటి హృదయ విదారకమైనటువంటి దృశ్యాల్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇది దేశం ఏకమవ్వాల్సినటువంటి సందర్భం. మన మీద యుద్ధం ప్రకటించినటువంటి ఈ ఉగ్రవాదాన్ని రూపుమాపాల్సినటువంటి సమయం. కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రధాని
వారందరికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అండగా నిలబడ్డామన్నటువంటి ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి సందర్భం. వారు తీసుకునేటువంటి ప్రతీకార చర్య ప్రతిదానికి 140 కోట్ల మంది ప్రజల తాలూకా మద్దతు ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ దురదృష్టమైనటువంటి ఘటనలో విశాఖపట్నం చెందినటువంటి చంద్రమౌళి గారు, అలాగే మన రాష్ట్రానికి చెందినటువంటి మరో యువకుడు మరణించినటువంటి సందర్భంగా వారికి కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఆ కుటుంబానికి తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలని, తప్పకుండా ఇటువంటి ఉగ్రవాదం మీద పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి మీద ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడు కావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఉగ్రవాదాన్ని రూపుమాపేటువంటి దాని వరకు రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీ అన్నా దేశంలో దీనికి పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చిందనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి 28 ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి వారి ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో అమరులైన వారి స్మృత్యార్థం, వారి ఆత్మశాంతి కోసం బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిని విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. స్థానిక బీజేపీ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ సెంటర్లో ఉన్న అమరవీరుల స్తూపం వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు పాల్గొన్నారు. జై జై మాతా, జై జై మాతా. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ యాత్రికులపై జరిగిన అమానుష దాడిని యావత్ భారతదేశం ముక్తకంఠంతో ఖండిస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి దాడులను శాంతియుత వాతావరణం కోరుకునే ప్రజలు సహించరని అన్నారు. అమరులైన వారి ఆత్మలకి శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకి ఈ విపత్తుని తట్టుకునే శక్తి ప్రసాదించాలని భగవంతుడను కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, యార్లగడ్డ రామ్ కుమార్, తుమ్మలపల్లి నారాయణరావు, నాని కూడా మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ అనేటువంటి ప్రదేశంలో ముష్కర్లు టూరిస్టుల మీద విచక్షణరహితంగా దాడులు చేశారు. వారు ఏ మతానికి సంబంధించిన వారని చెప్పేసి తెలుసుకుని వారి మీద దాడులు చేయడం అనేటువంటిది చాలా దారుణమైన పరిస్థితి. దాడి చేసేటప్పుడు అక్కడ చిన్నపిల్లలు, మహిళలు మరియు వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పక్కన ఉన్నారు. వారు అందరి ముందు వారిని చంపడం అంటే నిజంగా అది మానవత్వం కాదు. అటువంటి పరిస్థితి వారికి ఉన్నటువంటి మైండ్ సెట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఇది పూర్తిగా చూపిస్తుంది. టెర్రరిజంతో భారతదేశాన్ని భయపెట్టాలనుకుంటే అది చాలా చిన్న విషయం. వారు చేసిన దానికి 30 మంది చనిపోయారు. అక్కడ 30 మందికి 3 లక్షల మంది ముష్కర్లు చనిపోతారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే వారు చేసినటువంటి అఘాయిత్యానికి యావత్ భారతదేశం కూడా చాలా శోక సముద్రంతో ఉంది. వారికి అండగా మేము అందరూ ఉన్నాం. వారు చేసినటువంటి ఈ దుశ్చర్యకి తప్పకుండా ప్రాయశ్చిత్తం అనుభవిస్తారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటుందని చెప్పేసి భారతదేశంలో అందరూ కూడా విశ్వసిస్తున్నారు. మేము కూడా దాన్ని మీరందరూ కూడా భారతీయులందరూ కూడా దీన్ని విశ్వసించాలి. వారు ముష్కర్లు తగిన సమాధానం చాలా షార్ట్ స్పాన్లో పొందుతారని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం. కాకినాడలో ఈ కాగడాల ప్రదర్శన చేయడం జరిగింది. పాకిస్తాన్ ఏదైతే గతం నుంచి కూడా వారు భారతదేశాన్ని తీవ్రవాదంతో బెదిరించాలని, భయపెట్టాలని చూసినప్పుడల్లా భారత ప్రభుత్వం పాకిస్తాన్కి గుణపాఠం చెబుతూనే ఉంది. కాకపోతే ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశం మీద దాడి చేసిన ప్రతిసారి మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు సపోర్ట్ ఉందనేటువంటి విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దేశ ప్రజలందరికీ అండగా ఉండాలి. దేశ ప్రజలందరూ కూడా ఎవరైతే ముష్కరుల వల్ల చనిపోయారో వారికి అండగా మేమున్నాం అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తుంది. వారికి తగిన గుణపాఠం భారత ప్రభుత్వం చెబుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ నేను చేశానని ప్రకటించుకోవటం ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా మట్టి కనిపించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తీవ్రవాదులను హెచ్చరిస్తూ ఉన్నాం.
జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ కాకినాడ జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో బానుగుడి కూడలి వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్యనారాయణ, జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోట సుధీర్, తలాటం సత్యనారాయణ మాట్లాడుతూ పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ఉగ్రదాడికి పాల్పడిన వారిని కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉగ్రదాడిలో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉంటామని, మృతి చెందిన వారి కుటుంబాలకు తమ సంతాపం తెలియజేశారు. ఈ రోజున చాలా దురదృష్టమైన రోజు, ఒక బ్లాక్ డే గా ప్రకటించబడింది. ఏమీ తెలియని అమాయకులు ఈ ఉగ్రవాదుల చేతిలో హతమార్చడం చాలా దురదృష్టకరమైనది. పాపం వాళ్ళు ఏమీ తెలియని అమాయకులు ఏదో ఎండాకాలం వేసవి సెలవులకు చక్కగా వెళ్ళి కాశ్మీర్ అవన్నీ చూసి అక్కడ పరిసర ప్రాంతాలను ఎంజాయ్ చేద్దామని వెళ్ళిన వాళ్ళు ఇంత దారుణంగా 28 మంది బలైపోయి మృతదేహాలు వారి ఇళ్లకు చేరటం చాలా దురదృష్టకరం. దీనికి మన పవన్ కళ్యాణ్ గారు తెలిసిన మరుక్షణం వెంటనే స్పందించి తెల్లవారులే నిద్రపోలేదు. ఆఫీస్ కి ఫోన్ మీద ఫోన్లు చేస్తూ ఏం జరిగింది, ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి వైద్యం ఉంటుంది, మీరు ఇమీడియట్ గా కాంటాక్ట్ చేయండి అని చెప్పి తెల్లవారులు పాపైన కూర్చొని అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క చర్యకు ఈ బాధితుల యొక్క ఆత్మ శాంతించాలని చెప్పి ఆయన ఈ 3 రోజుల సంతాప దినాన్ని ప్రకటించి ముందు రోజున భాగంగా ఈ కొవ్వొత్తుల ర్యాలీ పెట్టారు. రేపు కూడా ఒక సంఘీభావంగా వారికి కొవ్వొత్తుల ర్యాలీ పెడుతూ 3వ రోజు మానవహారాన్ని ఆయన ప్రకటించారు. పర్యాటకులు 28 మంది కుటుంబ సభ్యులతో వెళ్తే అతి దారుణంగా కిరాతకంగా ఉగ్రవాదులు ఉగ్రదాడి చేసి హతమార్చారు. ఈ సంఘటనను ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించి అందులో భాగంగా మొదటి రోజుగా కాకినాడ సిటీ అధ్యక్షులు మరియు రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ శ్రీ తోట సుధీర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ సిటీలో భానుగుడిలో ఈరోజు కొవ్వొత్తులతో వెళ్లి సంతాపం తెలియడం జరుగుతుంది. ఉగ్రవాదులు దాడి చేసిన మరు నిమిషమే పవన్ కళ్యాణ్ గారు ఖండిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. రానున్న రోజుల్లో ఇటువంటి ఉగ్రదాడులు జరగకుండా ఉండాలంటే మన ప్రభుత్వం ఖచ్చితంగా నిందితుల్ని బహిరంగంగా ఉరి తీయాలి. ప్రజలందరూ చూస్తుండగా మీ మీడియా సమక్షంలో వాళ్ళని ఉరి తీస్తే గనక రానున్న రోజుల్లో భారతదేశంలో ఎవరైనా సరే ఉగ్రవాదులు అడుగు పెట్టాలంటే కూడా ఉనికే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.